ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న డైరెక్టర్లో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? ఐ డోంట్ నో, ఒకటి రెండు ఫిల్మ్స్ బిగినింగ్లో నాకు ఐ వాజ్ థింకింగ్ దట్ శేఖర్ కమ్లా వాజ్ డన్ వెరీ వెల్ అని అనుకున్నాను. దాని తర్వాత ఈ ఆల్సో లాస్ట్ గ్రిప్. తర్వాత అది ఏముందండి, మళ్ళీ ఇంకో సినిమా మంచి చేస్తే బాగా ఆడుద్ది. బట్ అదర్వైజ్ ఏ ప్రిటెన్షన్స్ లేకుండా జనం కోసం సినిమా తీస్తున్నాను, జనానికి రక్తి కట్టించేలా సినిమా తీయాలి అనుకునే డైరెక్టర్లో నాకు రాజమౌళి అంటే ఇష్టం. ఓకే, ఏ ప్రిటెన్షన్ ఉండదు. నేను గొప్ప సినిమా తీస్తున్నాను, చేస్తాను ఏమి ఉండదు. పెద్ద సందేశం ఇచ్చేస్తున్నాను ఏమీ లేకుండా జనాలకు కావాలి, ఈ సినిమాకి ఈ ప్రభాస్ బాగుంటాడు, దీనికి ఇలా చేస్తే బాగుంటుంది, అది దీనికి రవితేజ బాగుంటాడు. అతని సీజన్ ప్రతిదీ కమర్షియల్ సక్సెస్ కారణం ఈజ్ వే ఆఫ్ థింకింగ్. వాళ్ళ ఫ్యామిలీ ఫుల్లీ సినిమా ఓరియంటెడ్. వాళ్ళు కూడా పీల్చడం శ్వాస నిశ్వాసాలతో సినిమాయే. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ కమర్షియల్ డైరెక్టర్గా. మిగతా ఆఫ్ బీట్ డైరెక్టర్ రోజుకు ఒకరు వస్తున్నారు. ఐ డోంట్ నో, నిన్న మొన్న మ్యాగజైన్లో చదివాను, లాస్ట్ ఇయర్ 100 డైరెక్ట్స్ వచ్చారట. మరి వాళ్ళకి ఎవరెవరైనా సినిమా తీసారు కూడా నాకు తెలీదు. సో మన బాగా పలుకుబడి ఉండి హిట్ అయిన సినిమా గురించి కదా మాట్లాడుకుంటారు. అలాగే ఐ డోంట్ నో, ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లు ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇంకొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఐ థింక్ దట్ క్రిష్ ఈజ్ డూయింగ్ వెల్. ఐ థింక్ నేను ఆ సినిమాలు చూడలేదు కానీ నేను ఇంకా చూడాలి. కంచె కూడా డి నాట్ సీ. బట్ అదర్వైజ్ రిపిటేషన్ చేయకూడదు. ఫ్యామిలీకి సంబంధించిన సంబడి హెస్ డన్ కదా, వాళ్ళ బ్రహ్మోత్సవం అని తీసి లైక్ లెంగ్తీ సీరియల్ లాగా ఏదో తీసారన్నారు. అదేదో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూశాను నేను. యాక్చువల్గా ఐ డిడ్ నాట్ లైక్ దట్ మూవీ. ఇక్కడ కత్తేస్తే సరిగ్గా అతనికి వచ్చి ఎదురుకుండా నిలబడద్దు అనమాట. సినిమా వాళ్ళు విజిల్ చేస్తారు కానీ నేను లైక్ చేసినంత మాత్రం అది అతనికి జనాలు లైక్ చేసింది తీసాడు. ఈజ్ ద కరెక్ట్ డైరెక్టర్. ఇప్పుడున్న ఎవరికి నష్టం రాకుండా ఉండేలా తీయాలనుకునే వాళ్ళు ఒకప్పుడు నారాయణ గారు, రాఘవేంద్రరావు గారిని ఎలా అనుకున్నారు అలాగే హీఈస్ ప్రజెంట్ వే హెడ్ ఆఫ్ ఆల్ కమర్షియల్ డైరెక్టర్స్. నో ప్రిటెన్షన్స్, నటన లేదు ఇంకా అందులో. మిస్టేక్లు చేస్తారులేండి అందరం, నేను చేయలేదు ప్రీతమ్మ. ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ, ఇంకోటి గురించి చెప్పడం ఈజీ. కానీ మీరు అడిగారు కాబట్టి ఎవరంటే ఇష్టం, ఎవరంటే మీరు లైక్ చేస్తారంటే అలాగే ఇప్పుడు ఎవరు లేరు. హాయ్, You are watching iDream Media. Please subscribe for more videos.